అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం, 6 అంకెల జీతం, అందమైన మహానగరంలో హాయిగా సాగిపోయే జీవితం. ఇవేమీ ఆ యువకుడికి ఆనందాన్ని అందించలేకపోయాయి. క్రికెటర్ కావాలనే చిన్ననాటి కల కలగానే మిగిలిపోవటం అతన్ని వేధించసాగింది. తనలా నేటి యువత అభిరుచికి దూరం కాకూడదని నిర్ణయించుకున్నాడు. మారుమూల ప్రాంతమైన స్వగ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మైదానాన్ని నిర్మించాడు. క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఆరెకరాల విస్తీర్ణంలో పచ్చని బైళ్లతో కూడిన క్రీడా మైదానం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పిచ్, నిరంతరం క్రీడా నిపుణుల పర్యవేక్షణ, ఆటకు సాధనకు ఆటంకం కలగకుండా అవసరమైన ఆధునిక సౌకర్యాలు. ఇది క్లుప్తంగా ఆదిలాబాద్లో సకల వసతులతో రూపుదిద్దుకున్న నయా క్రీడా మైదానం సంగతులు. క్రీడల్ని, ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని వెన్నుతట్టి ప్రోత్సహించడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి గోవర్ధన్ దాదాపు 15 లక్షల రూపాయలతో ఈ మైదానాన్ని ఏర్పాటు చేశాడు. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఎనీ స్పోర్టింగ్ యాక్టివిటీ. సో నేను ఇక్కడ ఒక రూరల్ ప్లేస్లో ఒక ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో అలాంటి ఉన్నత స్థాయి క్రీడా మైదానాన్ని మా విలేజ్లో, మా డిస్ట్రిక్ట్లో దాన్ని తయారు చేస్తే దాని నుంచి అట్లీస్ట్ ఎవ్రీ 2 years ఫ్రమ్ నౌ నేను ఒక ఇద్దరు క్రీడాకారులని జాతీయ స్థాయికి మేము అందించగలిగితే అదే మాకు గొప్ప సక్సెస్ స్టోరీగా మేము భావిస్తాం దీని ప్రయత్నానికి. హైదరాబాద్లోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న గోవర్ధన్కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఆసక్తి. స్థానిక పోటీల్లోనూ రాణించాడు. పూర్తిస్థాయి క్రికెటర్గా ఎదిగేందుకు అవసరమైన కనీస వసతులు లేక ఆటకు దూరమయ్యాడు. అనుకున్నది సాధించలేకపోయాడు. నేటి యువతకు ఈ సమస్య ఉండకూడదనే లక్ష్యంతో మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్లో సిరీ స్పోర్ట్స్ కన్వెన్షన్ పేరిట క్రీడా మైదానాన్ని నిర్మించాడు. సంవత్సరంన్నర నుంచి ఈ ప్రాజెక్ట్ సిరీ స్పోర్ట్స్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రాజెక్ట్ని చేపట్టాం. ఒక 1.5 year నుంచి మేము నేను నా ప్యాషన్, చిన్నప్పటి నుంచి నాకు ఫిట్నెస్ కానీ, నాకు ఇంతమంది ప్రేమాభిమానాలు ఈ మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మనకున్న డిస్టిక్లో మనకున్న ఈ కనెక్టివిటీ అన్నది ఓన్లీ స్పోర్ట్స్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఇంతమంది కనెక్ట్ అయ్యారు ఓన్లీ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్. గోవర్ధన్ క్రీడా మైదానం నిర్మాణం కోసం స్వస్థలమైన ఆదిలాబాద్ మండలం చాందా గ్రామం సమీపంలో 6 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన గడ్డి తెప్పించాడు. 2 ఏళ్లు నిరంతరం శ్రమించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ పిచ్ను రూపొందించాడు. క్రీడా మైదానాన్ని ఉత్తమంగా మలిచాడు. ఇటీవల నిర్వహించిన అంతర్రాష్ట్ర క్రీడలకు ఈ మైదానాన్ని అందుబాటులోకి తెచ్చాడు. సో ఖచ్చితంగా అండర్ 21 ప్లేయర్స్ని, అండర్ 19 ప్లేయర్స్ని, అండర్ 14 ప్లేయర్స్ని ఈ గ్రౌండ్ చేపట్టి మా సిరీ స్పోర్ట్స్ కన్వెన్షన్ చేపట్టే ప్రాజెక్టుల ద్వారా క్యాంపింగ్ కానీ, ఫిట్నెస్ సెంటర్, ఓపెన్ జిమ్ కానీ, ఓపెన్ గ్రౌండ్ జిమ్ మేము బిల్డ్ అందిస్తామని మేము భావిస్తున్నాం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే గోవర్ధన్ స్వగ్రామంలో క్రీడా మైదానాన్ని అన్నీ తానై నిర్మించాడు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వసతుల్ని అందిస్తూ అధునాతనంగా తీర్చిదిద్దాడు. తాను నిర్మించిన మైదానంలో క్రీడాకారులు క్రికెట్ ఆడుతూ ఉంటే బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటున్నాడు. అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకుంటున్నాడు.
నాకంటే ఎక్కువ డబ్బులున్న ప్రజలు చాలామంది ఉన్నారు, నాకంటే ఎక్కువ. నేను ఒక ప్యాషన్తో చేశాను. నేను ఇల్లు కొనుక్కున్నాను హైదరాబాద్లో, నేను అంత హ్యాపీనెస్ ఫీల్ అవ్వలేదు. ఇక్కడ నేను పెట్టిన ప్రతి పైసాలో నేను ఆనందం వెతుకుతున్నాను. ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. సో అది నాకు చాలా తెలుస్తుంది. మీరు అందరు హ్యాపీ అవుతున్నారు, అంతకంటే హ్యాపీ నేను అవుతున్నాను ఇక్కడ. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మైదానం ఏర్పాటు కావడంతో యువ క్రీడాకారులు, స్థానికుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. ఏ మాత్రం సమయం దొరికినా మైదానానికి చేరుకుని క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణానికి కారణమైన గోవర్ధన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృషిని అభినందిస్తున్నారు. బ్యాట్ పట్టిన ప్రతి పిల్లగాడు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడతా అన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాల. మనమంటే ఇప్పుడు వచ్చిన మనం ఒక స్థాయికి ఉన్నాం కదా, చేస్తే ఏమవుతుంది, మనకు సంవత్సరానికి 50,000 లక్షల రూపాయలు ఖర్చు కదా, ఒక 10 సంవత్సరాలు మనం లీజ్ తీసుకొని తర్వాత దీని డెవలప్మెంట్కి ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా ఒక మారుమూల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా, చాందా నివాసిగా మరి మీరు నిజంగా ఇది కౌలుకు తీసుకొని, లీజుకు తీసుకొని మరి కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఆదిలాబాద్ జిల్లాను అంటే అన్ని ప్రాంతాలకు గుర్తు చేయడానికి చాలా మరి ఒక అవకాశం మీ ద్వారా జరిగిందంటే నేను నిన్ను ప్రత్యేకంగా గోవర్ధన్ని అభినందిస్తున్నా. గ్రామీణ యువతలో దాగున్న ప్రతిభను వెలుగుతీసి ఉత్తమ క్రీడాకారుల్ని దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు గోవర్ధన్. ఆ లక్ష్య సాధనలో భాగంగానే క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి తొలి అడుగుల్ని విజయవంతంగా వేశాడు. ఆదిలాబాద్ నుంచి ఏడాదికి కనీసం 2 రంజీ జట్టుకు పంపించడమే ధ్యేయంగా ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఓ టెండూల్కర్, ఓ ధోని, ఓ విరాట్ కోహ్లీ, మరో సిరాజ్ అహ్మద్ ఇలా సుప్రసిద్ధ క్రీడాకారులుగా ఎదగడానికి వారికి ఏదో ఒక మైదానంలో ఎవరో ఒకరు బ్యాక్బోన్గా నిలిచి ఉండవచ్చు. గోవర్ధన్ తయారు చేసిన ఈ మైదానం కూడా రేపు భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయవచ్చు, అంతర్జాతీయ స్థాయికి పంపనువచ్చు. ఆటను, ఆసక్తిని ఎవరు మాత్రం నియంత్రించగలరు కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.